Hi guys, I wanted to introduce one more our student, Mr. Anjaneyulu. అతను కూడా ఎంసీఏ చదివినా కూడా కోడింగ్ అంటే భయంతో కోడింగ్ నేర్చుకోకుండా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక 10 ఇయర్స్ పనిచేసిన తర్వాత మన ఇన్స్టిట్యూట్స్ కోసం తెలిసి అప్పుడు ఐటీలోకి రావాలనుకున్నాడు. సో మన కోర్స్ నేర్చుకున్న తర్వాత నో కోడింగు, లో కోడింగు, డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బై కోర్స్ నేర్చుకున్న తర్వాత వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీస్‌లో 10 ఏళ్ళు బ్యాంకింగ్ అనుభవంతో ఈరోజు ఐటీ ఇండస్ట్రీలోకి జంపు కొట్టి సక్సెస్ సాధించాడు. అతని మాటల్లోనే అతని జర్నీని ఒకసారి మనమంతా విందాం. చెప్పు నాన్న. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ నేను ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో ఎంసీఏ చేశాను. సో, ఎంసీఏ చదువుకున్నప్పుడే మనం ఐటీ ఫీల్డ్‌లో ఎంటర్ కావాలన్న కల ఉండేది. సో, ఐటీ కోసమే ఎంసీఏ చేశాను. సో, ఎంసీఏ చదువుకునేటప్పుడు ఏమైందంటే ఆ కోడింగ్ చూసాను. సి ప్లస్ ప్లస్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! సో, అవి చూసి దీని ఈ లాంగ్వేజ్ తోటి వెళ్తే మనం ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ కాలేమో అని ఒక ఆలోచన వచ్చింది నాకప్పుడు. ఇంత పెద్ద కోడింగ్ రాయాలా ఐటీకెళ్తే? అసలు నేను చేయగలుగుతానా అని ఒక డౌట్ ఉండేది. సో, ఆ భయం వల్ల ఏమైతుందంటే నేను వేరే ఫైనాన్స్ సెక్టర్‌కెళ్ళిపోయాను. బ్యాంకింగ్ సెక్టర్‌కెళ్ళాను. అక్కడ ఒక 10 సంవత్సరాలు చేశాను. తర్వాత ఎక్కడో చిన్న వెల్తీ ఉండేది ఎప్పుడు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చూస్తుంటే అందరూ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. వెల్ ఫైనాన్షియల్‌గా స్టేటస్ ఉంది. సో, నేనెందుకు ఇలా ఉన్నాను ఒక ఆలోచన ఎప్పటికి ఉండేది. మనసులో ఉండేది. సో, తద్వారా ఏం చేశానంటే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఏమైనా కొత్త కోర్సెస్ వచ్చాయేమో, నాతోటి చేయగలుగుతానేమో అని ఒక డౌట్ ఉండి ఏం చేశానంటే సెర్చ్ చేశాను యూట్యూబ్‌లో. 2, 3 ఇన్‌స్టిట్యూట్‌లు చూసాను. అమీర్‌పేటలో గాని ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్. సో, 1 మంత్‌లో పవర్ బిఐ నేర్పిస్తాను. 5000 కోర్సు ఫీజు అన్నీ చూసాను. సో, ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండే. 1 మంత్‌లో నేర్చుకొని ఐటీ ఇండస్ట్రీలో చేయగలుగుతా అని ఒక డౌట్ ఉండే. సో, ఇది కాదు అనగానే మా ఫ్రెండ్ ఒకడు రాజు సజెస్ట్ చేశాడు. గో ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఉంది ఒకటి ఆన్‌లైన్. ఒకసారి విను, డెమో విను అని చెప్పాడు. సో, నేనేం చేశానంటే ఒకసారి చూసాను ఆన్‌లైన్‌లో. డెమో చూసినాక అప్పుడు నాకు ఒక 30 ఇయర్స్ లేని కాన్ఫిడెన్స్ ఒక్కసారికొచ్చింది. వెరీ గుడ్. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ నాకు దొరికిందనేది. తర్వాత నేను ఆ ఇన్‌స్టిట్యూట్ సంప్రదించాను. మీరు కోచ్ గారు చెప్పారు. అసలు ఇలాంటి మెంటర్ నాకు ఎందుకు దొరకలేదా అని ఒక 10 సంవత్సరాలు బాధపడ్డాను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక నుంచైనా మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చే ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు భాస్కర్ జోగి సార్ ఆన్‌లైన్ ఇన్స్టిట్యూట్స్ డెమో ఒకసారి వినండి. ఇలాంటి మెంటర్ నాకు తెలిసి ఎక్కడ ఉండరు మన ఇండియాలో. ఒకసారి విన్న తర్వాత అసలు ఎంత జీరో నాలెడ్జ్ నుంచి మీరు హీరో వెళ్తారు. సో, అలాగా నేను కోర్స్ నేర్చుకొని 3 మంత్స్ కోర్స్ నేర్చుకొని 6 మంత్స్ కష్టపడ్డాను. సెకండ్ ఇంటర్వ్యూలోనే ఒక టాప్ ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్ వచ్చింది సార్ అది. మీ వల్ల మీ మీ డెమో వల్ల, మీ యొక్క మెంటర్ వల్ల నేను అసలు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఒకసారి మనం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన చుట్టూ బంధువులు, మన చుట్టూ ఫ్రెండ్స్ కూడా మనల్ని కొద్ది గౌరవం ఇచ్చి మాట్లాడతారు. కాబట్టి కంప్లీట్‌గా మనం ఒకటే మైండ్ సెట్‌తో ఉంటే మనం సక్సెస్ సాధించలేం. ఫస్టు నువ్వు ఎంసీఏ చేసినా, కోడింగ్ అంటే బాగా టఫ్ అవుతుందని భయపడి, మళ్ళీ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అంత గ్రోత్ లేదని ఒక 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత తెలుసుకొని, మళ్ళీ సరే వెళదాం, చూద్దాం. ఈరోజు ఎవరైనా దొరుకుతారంటే, ఒకసారి మీరు ఐ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది కనపడతారు మార్కెట్‌లో. అప్పుడు మనం బేరేజ్ చేసుకొని మనకు వీళ్ళు సూట్ అవుతారా లేదా? మీరన్నట్టు 1 మంత్‌లో పవర్ బిఐలో చెప్తాం. 20 డేస్‌లో సీక్వెల్ నేర్పిస్తాం. అలాంటోళ్ళ దగ్గర జాయిన్ అయితే ఫీస్ చాలా తక్కువగా ఉంటుంది గానీ లైఫ్ అవును. సెటిల్‌మెంట్ ఉండదు. సో, నువ్వు చేసిన మంచి పద్ధతి ఏంటంటే ప్రాపర్ 6 మంత్స్ డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బిఐ మీద ట్రైనింగ్ చేసుకొని ఎస్పెషల్లీ నేనేమంటానంటే సీక్వెల్ మీద బాగా పట్టు సాధించాలంట. మీరు వేరే ఇన్‌స్టిట్యూట్‌లోకి వెళ్తే వాడు పవర్ బిఐ, డేటా విజువలైజేషన్స్, ఇన్‌సైట్స్ అంటా ఉంటాడు. మీరు ఇంటర్వ్యూ‌లకి వెళ్ళంగానే ఒక ఇంటర్వ్యూ క్వెషన్ దాని నుంచి ఉండదు. ఎంతసేపు సీక్వెల్ గురించి అడుగుతారు. మా స్టూడెంట్స్‌కి అందుకే మనం మెంటారింగే ఇంకోలాగా చేస్తాం. అందరూ చెప్పినట్టు చేయం కాబట్టి ప్యాకేజీలు కూడా వీళ్ళకి రావటమే 15-20 లాక్స్ ప్యాకేజెస్ వస్తే టాప్ ఎంఎన్‌సీస్‌లో సెకండ్ ఇంటర్వ్యూ అతను కొట్టగలిగాడు. సో, దట్ ఈస్ వాట్ ఈస్ ది బ్యూటీ అబౌట్ ఆర్ ట్రైనింగ్. అండ్ థ్యాంక్ యూ ఆంజనేయులు ఫర్ యువర్ కంట్రిబ్యూషన్. అండ్ చాలా జర్నీ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్ చేస్తది. అరే 10 ఏళ్ళు మనం బ్యాంకింగ్‌లో ఉండి మనలాంటోడే కదా ఆంజనేయులు కూడా ఆయన ఎట్లా కొట్టగలిగాడు, మనం కూడా కొట్టగలుగుతాం అనే ఇన్స్పిరేషను వాళ్ళలో కూడా కలుగుతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు మీరు డేటా అనలిటిక్స్‌లో ఉన్నారు కదా! నేనేమంటానంటే స్లోగా ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీకొచ్చేసింది. అవును సార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డేటా ఇంజినీరింగ్ వైపు స్లోగా మీరు మూవ్ అవ్వాలి. సో, ఎస్పెషల్లీ ఒక క్లౌడ్ ఉండాలి. అజ్యూర్ మనం చెప్తా ఉన్నాం. సీక్వెల్ ఎట్లాగా మీకుంది. ఈటీఎల్ మీకు తెలుసు. రిపోర్టింగ్ తెలుసు.
ఇప్పుడు మీరు నేర్చుకునేది ఏంటంటే అజూర్ ఫండమెంటల్స్, పైస్పార్క్. ఈ 2 మీద గనక బిగ్ డేటా, పైస్పార్క్ మీద గనక మీరు మళ్ళీ రీస్కిల్లింగ్ చేసుకోగలిగితే ఇప్పుడున్న 20 lakhsకి అప్పుడు 40 lakhs సాలరీ ప్యాకేజ్ మీరు కొట్టగలుగుతారు. అది ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళకి నేను ఇచ్చే సూచన. మన దగ్గర క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి. గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో డేటా అనలిటిక్స్, డేటా ఇంజినీరింగ్ డెమో చూడండి. నేరుగా నాతోనే మాట్లాడండి. కెరీర్ కౌన్సిలింగ్ కోసం కింద ఇచ్చిన నంబర్లో ఏదో ఒక నంబర్‌ని ఫోన్ చేసి నాతోనే మాట్లాడండి. కెరీర్ కౌన్సిలింగ్ ముందు తీసుకోండి. తీసుకుంటే మీరు కూడా ఆ ఇంజినీర్ లాగా అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ.